హైదరాబాద్లో మళ్లీ హైడ్రా దూకుడు పెంచింది. బడాబాబుల నుంచి వేల కోట్ల విలువైనటువంటి భూములను హైడ్రా రక్షించింది. టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆక్రమణలో ఉన్నటువంటి భూములో ఇక నిర్మాణాలను వారు తొలగించారు. హఫీజ్పేట్ పరిధిలోని 17 ఎకరాల్లో ఉన్నటువంటి అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేశారు. హైడ్రా కూల్చివేతలపై వసంత కృష్ణప్రసాద్ స్పందించారు. 2005లో భూమిని కొనుగోలు చేశారని ఆయన తెలియజేశారు. భూమిపై ఎలాంటి అభ్యంతరాలు లేవని, రంగారెడ్డి కలెక్టర్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ను కలిసి భూమికి సంబంధించినటువంటి పత్రాలు సమర్పించారని వసంత కృష్ణప్రసాద్ స్పష్టం చేశారు. అయినా తన ఆఫీస్ని కూల్చివేశారని సందర్భంగా ఆయన పేర్కొన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ సాయిరామ్. హైడ్రా దూకుడుతో ప్రస్తుతం బడాబాబులకి అయితే పెద్ద చిక్కు పడుతుందనే చెప్పొచ్చు. కబ్జా బాబుల నుండి వేల కోట్ల విలువైన భూములను కూడా హైడ్రా అయితే రక్షించిందనే చెప్పొచ్చు. ఏపీ రాష్ట్రానికి చెందిన ప్రముఖ నేత టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆక్రమణలో ఉన్న భూముల్ని, నిర్మాణాలన్నీ కూడా హైడ్రా అయితే తొలగించింది. హైడ్రా చర్యలతో 2 రాష్ట్రాల్లో కూడా రాజకీయ ప్రకంపనలు సృష్టించాయని చెప్పొచ్చు. ముందుగా చెప్పినట్లే బడాబాబులు ఉన్న లెక్క చేయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏదైతే హఫీజ్పేట్ పరిధిలోని 17 ఎకరాల్లోని ప్రభుత్వ భూముల్లో ఉన్న అక్రమాలను అయితే పూర్తిగా కూల్చివేశారు. అన్ని వైపుల ఒత్తిళ్లను అధిగమిస్తూ కూడా ప్రస్తుతం హైడ్రా ముందుకెళ్తుందనే చెప్పొచ్చు. మరోవైపు హైడ్రా వల్ల తమకు మేలు జరిగిందని హైడ్రా జిందాబాద్ అంటూ కూడా ఏదైతే ఇంజాపూర్ కాలనీ వాసులు కూడా పండగ చేసుకునే పరిస్థితి ఉంది. వనస్థలిపురం ఇంజాపూర్ రోడ్లోని ఆక్రమణలు కూల్చివేసి రోడ్డు క్లియర్ అయితే చేసింది. అలాగే మరొక పక్క ఇటు వసంత కృష్ణప్రసాద్ కి స్పందించి ఏదైతే తన సంబంధించిన ఆఫీస్ హైడ్రా కూల్చేసిందంటూ కూడా ఆయన అయితే ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆయన స్పందిస్తూ కూడా 2005లోని ఈ భూమిని కొనుగోలు చేశామని వసంత కృష్ణప్రసాద్ అయితే చెప్తున్నారు. ఈ ల్యాండ్ పై ఎలాంటి అభ్యంతరాలు లేవని రంగారెడ్డి కలెక్టర్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా ఇచ్చినట్లు కూడా ఆయన అయితే వెల్లడించారు. స్వయంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ను కలిసి భూమికి సంబంధించి ఏదైతే పత్రాలు సమర్పించామంటూ కూడా వసంత కృష్ణప్రసాద్ అయితే చెప్తున్నాడు. కానీ హైడ్రా అధికారులు తమ ఆఫీస్ ను మొత్తాన్ని కూల్చివేశారంటూ కూడా టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కూడా ఆవేదన అయితే వ్యక్తం చేసే పరిస్థితి అయితే ఉంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ కుమార్.